మొత్తానికి చూసుకుంటే మనం ఈ నెల మొత్తం కూడా ఏఎస్పేట చుట్టుపక్కల అంటే ఫుల్ క్రౌడ్తో అయితే నిండిపోయి ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు పండగ వాతావరణంలా ఉంటుంది. ఎందుకంటే జనాలు ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటారు. ఏదైతే గంధమోత్సవం జరుగుతుందో ఆ 3 రోజుల పాటు అయితే లక్షల మంది జనాలు అయితే వస్తారు. మనం స్వామివారి గంధమోత్సవం విషయానికి వచ్చేస్తే ఖాజా నాయబ్ రసూల్ స్వామివారి 251వ గంధ మహోత్సవం ఏదైతే ఉందో ఆ గంధ మహోత్సవం వచ్చేసి 25వ తేదీ ఫకీర్ సాహిబ్ ఇంటి నుండి గలేఫులు అయితే దర్గాకు తీసుకొస్తారు. ఆ రోజు అంగరంగ వైభవంగా భక్తి గీతాలు పాడుతూ దర్గాకి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ రోజు స్వామివారికి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అయితే 26వ తేదీ చూసుకుంటే మనం జైలే ముబారక్ ఏదైతే మనకు దర్గా పైన గోపురం కనిపిస్తుందో ఆ గోపురం పైన వచ్చేసి బంగారు చంద్రవంక ఉంది. అక్కడ శుద్ధి చేసి జైలే ముబారక్ దానికి పూలు ఎక్కిస్తారు. ఆ రోజు కూడా పొద్దున 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం వరకు అయితే ఈ కార్యక్రమం సాగుతుంది. అనంతరం వచ్చేసి స్వామివారి గంధ మహోత్సవం అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తులు ఈ గంధ మహోత్సవానికి అయితే వచ్చేస్తారు. ఆ తేదీ 29వ తేదీ ఆ రోజు సాయంత్రం గంధ మహోత్సవం అయితే జరుగుతుంది. 29వ తేదీ సాయంత్రం అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తుల మధ్య గంధ మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. దాని తర్వాత ఈ 30వ తేదీ చిరాగా ఉంటుంది. అదే సేమ్ మనం చెప్పుకున్నాం కదా, కోనేరు దగ్గర దీపాలంకరణ చేసి స్వామివారిని అయితే మొక్కులు చెల్లించుకుంటారు. ఇంకా 1వ తేదీ అక్టోబర్ 1వ తేదీతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. అక్టోబర్ 1వ తేదీ తహలీల్ ఫాతిహా ఉంటుంది. ఆ రోజు భక్తి శ్రద్ధలతో ఆ రోజు ఫాతిహా నిర్వహించి అక్కడితో ఈ గంధ మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మరొక విషయానికి మనం చెప్పుకుంటే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మన ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గానే మన గ్రామ సర్పంచ్ జీలాని, మాజీ ఎంపీటీసీ షబ్బీర్ వీళ్ళందరూ కూడా వెళ్ళి కలిసి దర్గా గంధ మహోత్సవం సంబంధించి చర్చించడం జరిగింది. ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా అత్యంత వైభవంగా నిర్వహించేలా గంధ మహోత్సవం ఏర్పాట్లు చేయనున్నారు. దర్గా గంధ మహోత్సవానికి సంబంధించి అప్డేట్ ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఫస్ట్ వీడియో చూడగానే ఈ వీడియోని షేర్ చేసి ఆ తర్వాత వీడియోని చూడండి. ఎందుకంటే మీరు చూస్తారు, గమ్ముగైపోతారు, తర్వాత వేరే వాళ్ళకి రీచ్ అవ్వదు. సో మీరు చూడగానే ఫస్ట్ వేరే వాళ్ళకి షేర్ చేసేస్తే అది వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. గంధ మహోత్సవం సంబంధించిన అప్డేట్స్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మా ఛానల్ అప్డేట్ మీకు ఉపయోగపడుతుందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.